నమస్తే. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది. సో ఆ 10 మందికి క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సో ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిండ్రు. ఎవరైతే వీళ్ళు అనర్హులు అని చెప్పేసి వీళ్ళపైన వేటు వేయాలని చెప్పేసి కోరినటువంటి వ్యక్తులతో పాటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఎవరైతే పిటిషన్ ఇచ్చినో, ఎవరైతే ఫిర్యాదు చేసినో వాళ్ళు, అలాగే ఎవరైతే ఫిరాయింపులకు పాల్పడ్డారో వాళ్ళు. సో వాళ్ళ ఇద్దరిని ఎదురుగా పెట్టేసి క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ చేయబోతా ఉన్నారు. సో ఈరోజు నలుగురిని విచారిస్తే రేపు నలుగురిని, అంటే 3 రోజుల పాటు ఒక షెడ్యూల్ను చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దాంట్లో భాగంగానే ఈరోజు 4 ఎమ్మెల్యేలు, ఒకరేమో ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే కాలయాదయ్య ఎమ్మెల్యే కాలయాదయ్యతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి. ఈ నలుగురిని ఈరోజు రమ్మని చెప్పేసి స్పీకర్ ఆల్రెడీ ఇప్పటికే నోటీసులలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక దీంట్లో మనం ప్రత్యక్షంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, 2 ఎమ్మెల్యేలకి, ముఖ్యంగా కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరైతే ఇప్పటి వరకు స్పీకర్కి ఆ నోటీసులకు స్పందించలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే టెక్నికల్గా దొరికిపోయిన కడియం శ్రీహరికి ఇప్పటికే ఒక ప్రకటన చేసిండు, 30 తారీఖు వరకు నా అభిప్రాయం చెప్తానని. మరో పక్కన దానం నాగేందర్ విషయం మన అందరికీ తెలుసు. ఆయన కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా సికింద్రాబాద్కి పోటీ చేసిండు కాబట్టి ఆయన ఇరుక్కోపోయిండు. అలాగే కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు సంబంధించినటువంటి అఫిడవిట్లో ఏదో సైన్ చేసిండు అనేది, అలాగే కూతురు ఎన్నికల ప్రచారంలో ఎంపీగా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కండ వేసుకొని ప్రచారం చేసిండు అనేది ఆయన టెక్నికల్గా దొరికిపోతా ఉన్నాడు. మిగతా ఉన్నటువంటి 8 మంది ఏమో మేము కప్పుకున్నటువంటి కండువాలు అవి దేవుని కండువాలు, లేకపోతే 3 రంగుల కండువాలు అని చెప్పేసి సమర్థించుకున్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో దీంట్లో నిజాలేంటి, వ్యవహారం ఏంటిది అనేది స్పీకర్ ఈరోజు ఆయన స్టైల్లో, ఆయన అయినటువంటి శైలిలో విచారణ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే స్పీకర్కి ఇప్పటికే కోర్టు సైతం కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండి అంటూ. మరో పక్కన దానం నాగేందర్ తోటి రాజీనామా చేపించాలన్నటువంటి ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళతో పాటు ఈరోజు 4 అటెండ్ కాబోతా ఉన్నారు. ఈ 4తో పాటు జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, అలాగే కేపీ వివేకానంద, వాళ్ళకి కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చిండు, మీరు కూడా రావాలి, ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో మీరు కూడా పాల్గొనాలంటూ. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషను ప్రత్యక్ష విచారణకు రావాలంటూ స్పీకర్ ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ట్రయల్కు షెడ్యూల్ విడుదల, వారితో పాటు ఫిర్యాదుదారులకు కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. 29 నుంచి రోజుకు 4 చొప్పున, అంటే ఈరోజు 11 గంటల నుంచి స్టార్ట్ చేయకపోతాను. 11 గంటలకి ప్రకాష్ గౌడ్, అలాగే 12 గంటలకు కాలయాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి 2 నుంచి 3 గంటల వరకు, అలాగే 3 నుంచి 4 గంటల వరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సో ఒక్కొక్కరికి గంట నుంచి గంటన్నర పాటు సంబంధించినటువంటి విచారణలో పాల్గొనేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. దానంతో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్, జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని దానం నాగేందర్ డిమాండ్. సో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ప్రత్యక్ష విచారణకు ఎట్టకేలకు ఇవాళ ముహూర్తం ఖరారైందని అయితే చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్గా కనుక మనం చూసినట్టయితే ఉంటే ఎవరెవరు ఎప్పుడు విచారణని ఎదుర్కోబోతా ఉన్నారు, ఈ క్రాస్ ఎగ్జామినేషన్ని ఎవరు ఎన్ని గంటలకు ఎదుర్కోబోతా ఉన్నారు అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి చూసినట్టయితే ఉంటే ఈ నెల, అంటే ఇవాళ ప్రత్యక్ష విచారణ కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఫిరాయింపుదారులకు వారి మీద ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ వ్యక్తిగతంగా నోటీసులు కూడా పంపిండు. అలాగే నోటీసులు అందుకున్న వారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే చేవేల ఎమ్మెల్యే కాలయాదయ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. మరి ఇంక ఇద్దరు పేర్లు ఏంటంటే ఇద్దరికి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు సంజాయిషి కూడా ఇవ్వలేదు గతంలో స్పీకర్కి. ఒక్కో ఎమ్మెల్యేలను కూడా గంట పాటు విచారణ చేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఎవరెవరిని ఎప్పుడు అంటే ఇలా 11 గంటలకి, ఇంకా మరి కాసేపట్లో 11 గంటల నుంచి 12 గంటల వరకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని, అలాగే 12 నుంచి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు కాలయాదయ్య,
అలాగే 1 గంట నుంచి 2 గంటల వరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి, అలాగే 3 నుంచి 4 గంటల వరకు గద్వాల ఎమ్మెల్యే అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. అలాగే అక్టోబర్ 1న మరోసారి ఇదే వరుసలో 4 ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్టు కూడా, ఎందుకంటే 1వ తారీఖున ఎందుకంటే రేపు బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి సో ఎల్లుండి 1వ తారీఖున మిగతా 4ని క్రాస్ ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంటే, వేటుకు ముందే దానంతో రాజీనామా చేయాలని చెప్పి చేసేటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని నిరూపించడానికి కావలసిన బలమైన ఆధారాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన దానం 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆయనపై వేటు వేయక తప్పదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దానంతో రాజీనామా చేయించకపోతే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నట్టు సమాచారం. అయితే తనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇస్తానని హామీ ఇస్తేనే తాను రాజీనామా చేస్తానని, ఖైరతాబాద్లో పార్టీ సూచించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని దానం షరతు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఎట్లయినా కానీ దానం నాగేందర్ రాజీనామా చేసినా చేయకపోయినా, ఒకవేళ కనుక ఆయన పైన ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారన్నా కానీ మేము తీసుకోమని చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బీఆర్ఎస్ గుట్టికి కనుక మళ్ళీ వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళు తీసుకునేందుకు సిద్ధంగా లేరు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటే మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా స్పీకర్ తీసుకోకపోయినా రేపు కోర్టు సైతం కూడా ఆయన పైన అనర్హత వేటేసేటువంటి అవకాశమే కనబడతా ఉంటుంది. వాళ్ళు అనర్హత వేటు వేయకముందే రాజీనామా చేసి ఆయన జూబ్లీహిల్స్ బరిలో ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇదొక 1-2 మంత్స్లో మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటిదంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైం ఏదైతే దగ్గర పడతా ఉందో ఇంకా నెల 15 నుంచి 2 నెలల టైం మాత్రమే ఉన్నది. ఆ ఉప ఎన్నికతో పాటే ఇక్కడ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, అలాగే దానం నాగేందర్ సంబంధించినటువంటి ఖైరతాబాద్, సో ఈ 2 ఎన్నికలు కూడా ఆ ఎన్నికతో పాటే పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇరుక్కొని పోయిన్లు. సో వీళ్ళకి కొంత టైం పట్టొచ్చేమో, మిగతా ఉన్నటువంటి 8 మందికి కొంత టైం పట్టొచ్చేమో, కానీ ఇద్దరి విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళపైన వేటు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక చూడొచ్చు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ షెడ్యూల్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ చేయనున్న స్పీకర్ రేపటి నుండి అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు కూడా పెడతా ఉన్నారట. సో అనుమతి లేకుండా సందర్శకులు అసెంబ్లీ లోపలికి రాగొద్దు, మీడియా సిబ్బందికి అనుమతి లేదు, మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కూడా, ప్రెస్ మీట్లకు బ్రీఫింగ్ నిషేధించిల్లు, ఎమ్మెల్సీలకు వారి పార్టీ కార్యాలయాలకు మాత్రమే అనుమతి, విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు ప్రతివాదులు వారి న్యాయవాదులు మొబైల్ ఫోన్లు వాచ్లు గ్యాడ్జెట్ తీసుకువెళ్ళరాదు, ఒకవేళ తీసుకువెళ్తే జప్తు చేయబడును అనేది ఒక ప్రకటన కూడా కనబడతా ఉంది. అంటే స్ట్రిక్ట్గా ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక పక్కన స్పీకర్ కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పలేదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాసేపట్లో మాత్రం వీళ్ళ 4 కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఒక పక్కన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరో పక్కన కోర్టుకు సైతం కూడా వీళ్ళు వెళ్ళింది కాబట్టి కోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనేది కూడా మనం 1 మంత్ లోపట్లే మనం చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.